నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక వార్తా వివరాలకు వెళ్తే శావల్యపురం మండలం గంటాభరిపాలెంలో సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఉగాది వేడుకలు జరిగాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఉగాది పచ్చడిని సీఎం దంపతులకు అందించారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. पुनः पुनः अधिकार योग्यता सिद्धिरस्तुति भवन्त श्रीमन्तो महान्तोन गृह्णन्तु पुनः पुनः राज्याधिकार योग्यता सिद्धिरस्तुति भवन्त श्रीमन्तो महान्तोन गृह्णन्तु मोहन रेड्डी नामधेयस्य राजपीड़ा निवृत्ति द्वारा महाराज अखंड ऐश्वर्य योग्यता फल सिद्धि द्वारा महाराज योग्यता फल सिद्धिरस्तु आजन्मलाकं कीर्ति उदिता सिद्धिरस्तु अधिकार प्राप्ति योग्यता फल सिद्धिरस्तु राजपीड़ा निवृत्तिरस्तु. ప్రజలకు మేలు జరగాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. పెదకాకాని మండలంలో నిర్వహించిన రోడ్ షోలో పొన్నూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలిపాల నరేంద్రతో కలిసి ఆయన పాల్గొన్నారు. వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని, ఎన్నికల్లో కూటమిని గెలిపించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో బీసీలకు సీఎం జగన్ అన్యాయం చేశారని పెమ్మసాని విమర్శించారు. ప్రజానాయకులు శ్రీ ధూళిపాల నరేంద్ర కుమార్ గారికి మీ పవిత్రమైన ఓటు సైకిల్ పై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మన గుంటూరు జిల్లా అభివృద్ధి కోసం మన ముందుకు వస్తున్న విద్యావంతుడు, వినయశీలి, మనందరి వాడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. గెలిపించండి పొన్నూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి ధూళిపాల నరేంద్ర కుమార్ గారిని. గెలిపించండి పొన్నూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన శాసనసభ అభ్యర్థి ధూళిపాల నరేంద్ర కుమార్ గారిని. గంజాయి మొత్తం గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి చేర్చారు. వాటిని అరికట్టడానికి ఆయనకు టైం ఉండదు. ప్రజలందరూ నీళ్లు, అయ్యో రామచంద్ర ఇట్లా నీళ్లు లేవని బాధపడుతుంటే అసలు నీళ్ల గురించి ఆలోచించేవాడు గాని, అసలు నీళ్ల సమస్య ఉందని గాని, దీనికి కొంచెం ప్రణాళిక కావాలని గాని, అంటే నీళ్లు అనేది సమ్మర్లో దాహం వేస్తుంది, కరెంటు పోతుంది, ఇవనేది ఒక గ్రామంలో ఉండే ఒక వ్యక్తికి కూడా తెలిసిన విషయాలు. ఆయన బయటకు రాడు, ఇంట్లో కూర్చుంటాడు. పొరపాటున బయటకు వస్తే ఉన్న 4 చెట్లు నరికేస్తాడు. అశోకుడు చెట్లు నాటించనైతే జగన్మోహన్ రెడ్డి గారు చెట్లు నరికించను. మీ కోపాన్ని ఓట్ల ఉప్పెన రూపంలో తీసుకొచ్చి ఆయనకి చరమగీతం పాడాలని కోరుకుంటూ మీ అపూర్వ స్వాగతానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆంధ్రాలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని బీజేపీ ఏపీ ఎన్నికల సహాయ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయిందని ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందంటూ రాష్ట్రంలో తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరారు. And the focus comes from the Prime Minister himself in implementing the schemes, we are able to achieve that. Unfortunately, in last 5 years, many of the welfare schemes which were to be given to the poor of Andhra Pradesh never came through. Polavaram project, why it has not been delivered? Polavaram project will be delivered in next 5 years. The alliance, TDP-led alliance in Andhra Pradesh and the NDA at center will ensure that the Polavaram project is delivered.
పాతగుంటూరులోని అంకమ్మ తల్లి దేవాలయంలో ఉగాది పర్వదినం పురస్కరించుకుని తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలు సంతోషంగా ఉండాలని మస్తాన్ వలి ఆకాంక్షించారు. కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టే మతోన్మాద పార్టీలకు తమ ఓటు ద్వారా ప్రజలకు బుద్ధి చెప్పాలని మస్తాన్ వలి కోరారు. యావత్ తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉగాది పండగ సందర్భంగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉగాది తీపి వగరు చేదు పులుపు రకరకాల రుచులు ఏ విధంగా ఉంటాయో జీవితంలో కూడా అదే విధంగా వాళ్ళ యొక్క పట్ల ఉన్నటువంటి దాన్ని అధిగమించి సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా దుష్ట శిక్ష రక్షణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఒక దుర్మార్గమైనటువంటి పాలన సాగుతూ ఉంది. ఈ శ్రీ క్రోధ సంవత్సర సందర్భంగా ప్రతి ఒక్కళ్ళని మంచిని మంచిగా చెడును చెడుగా చూసి ఈ చెడు ఆలోచన కలిగినటువంటి దుర్మార్గ శక్తులని తరిమి కొట్టి దేశంలో ప్రజలందరి మనల్ని పొందేటటువంటి లౌకికవాదమైనటువంటి పాలన అందించాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. సకల శుభాలు కలగాలంటూ శ్రీవారిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు సంవత్సరాదిలో ప్రజలు స్వామివారి అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని ఆలయ అర్చకులు మాధవాచార్యులు ఆకాంక్షించారు. प्रतिष्ठति वेंकटेश्वर स्वामी देवता दिव्य प्रसाद सिद्धिरस्तर्य पुरोगमये सर्वैश्वपूर्वैराचार्ये ప్రియ భగవద్బంధువులారా, గుంటూరు ప్రజలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గుంటూరు తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి బృందావన్ గార్డెన్స్ 5వ లైన్ అన్నమయ్య వీధిలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో శ్రీ క్రోధినామ సంవత్సర శుభ ఉత్సవాలను ఉగాది ఉత్సవాలన్నీ కూడా అత్యంత వైభవితంగా జరుగుతున్నవి. తెల్లవారుజామున 5:30 గంటల నుంచి భక్తులందరూ కూడా స్వామిని సేవించుకోవడం దర్శనం కోసం వేచి ఉన్నారు. క్రోధినామ సంవత్సరం ఈ ఉగాది అంటాం. ఉగాది నామ సంవత్సరంలో తెలుగు సంవత్సరాది కాబట్టి ఉగా అంటే నక్షత్ర గమనం కాబట్టి నక్షత్ర గమనాన్ని బట్టి ప్రారంభమైనటువంటిది ఈ ఉగాది కాబట్టి సంవత్సరానికి ప్రారంభం సంవత్సరాది. ఈ క్రోధినామ సంవత్సరంలో అందరికీ కూడా సకల శుభాలు కలిగి అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ కలిగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శుభం భూయాత్ మంగళం. నాగార్జున సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి పాల్గొన్నారు. ప్రముఖ ప్రవచనకర్త నోరి నారాయణమూర్తి పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా పలువురు కవులతో కవి సమ్మేళనం నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరం కొనసాగించాల్సిన అవసరం ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి తెలిపారు. నేను మీ ఎదురుకుండా మాట్లాడే తరహత లేదు, నేను ఎక్కువ చెప్పేది కూడా లేదు. కానీ ఇటువంటి కమిటీ జరుగుతూ ఉంటే సమ్మేళనాలు అవి కూడా నా ఉద్దేశంలో పాత రోజుల్లో తగ్గాయి, నెమ్మదిగా మళ్ళీ పెరుగుతున్నాయి. కవి సమ్మేళనాలు కానీ మన తెలుగు జాతి సంస్కృతికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంగీతం, సాహిత్యం కానీ, డ్యాన్స్ కానీ ప్రతి విషయంలోనూ కూడా ముందుకెళ్తున్నాం. అలాగే కవి సమ్మేళనం, నేను 2-3 కవి సమ్మేళనాలు చూశాను. నేను చిత్తూరులో చూశాను, మధ్యలో మనం మళ్ళీ కొత్తారపేటలో చూశాను, మేడం గారు కలిసాం. ఇలా జరుగుతూ ఉంటే మళ్ళీ మన జాతి ముందుకు వెళ్తుంది, ఆంధ్రజాతి బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కానీ ఇంతకంటే నాకు ఎక్కువ మాట్లాడే పరిస్థితి లేదు, ఎందుకంటే నేను మీ దగ్గర మాట్లాడలేను. ఆంజనేయుల మంది పుట్టుగంతలు వేయకూడదు కదా. మీ అందరి సమక్షంలో పూర్తిన అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా నాకు కృతజ్ఞత. ఆ మాటలన్నీ వ్యతిరేకంగా వినపడుతూ ఉంటాయి. గర్భస్థ వ్యాధులు ఉంటాయి. స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి కన్యారాశిలో.
తులారాశి రేపు రాని చిత్త తులారాశి ఇప్పుడు రామారావు కూడా తులారాశి వాడింది. చిత్తార్థం కన్యా చిత్తలో 2 పాదాలు మాత్రం తులారాశి వస్తాయి. వీళ్ళు వ్యవహారాల్లో జయాన్ని సాధిస్తారు, గుడిదుడుకుల నుండి బయటపడతారు, రావాల్సినటువంటి సొమ్ములన్నీ వస్తాయి, నూతన గృహ నిర్మాణాన్ని సాధిస్తారు. ఉగాది పండుగ సందర్భంగా బెల్లంకొండ మండలం కందిపాడు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గుంటూరులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలు ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీఏ కూటమికి పూర్తి సహకారం అందిస్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కూటమి అధికారంలోకి రావాలని మందకృష్ణ మాదిగ తెలిపారు. మాదిగల సంక్షేమం కోసం మాదిగ కార్పొరేషన్కు నిధులు కేటాయించకుండా మా ఆర్థిక అభివృద్ధిని అడ్డుకునే ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో లాయర్ను నియమించకుండా వర్గీకరణ వ్యతిరేక శక్తులకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అండగా నిలబడి మా వర్గీకరణకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది రుజువవుతుంది. షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగితేనే మా పిల్లల చదువులు మాకు ఉద్యోగాలు దక్కుతాయనే విషయం నిర్ధారణ అయితే మరి వర్గీకరణకు అనుగుణంగా లాయర్ను పెట్టకపోవడం మా విద్యా ఉద్యోగ అవకాశాలను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందకుండా చేయడంలో భాగమే. మాదిగ కార్పొరేషన్కు 5 ఏళ్లు గడిచినా 5 రూపాయలు కూడా కేటాయించలేదంటే మమ్మలను ఆర్థికంగా ఎదగకుండా కుట్రలు చేసినది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. రాజకీయ ప్రాతినిధ్యంలో 29 అసెంబ్లీ నియోజకవర్గాల కాడ 10 మాత్రమే మాకు కేటాయించి 19 మా సోదర వర్గానికి కేటాయించడం అంటే రాజకీయంగా మమ్మల్ని అణగదొక్కడంలో భాగమే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వర్గీకరణకు వ్యతిరేకమని నిర్ధారణ జరిగింది. మాదిగల సంక్షేమానికి వ్యతిరేకమనే విషయం రుజువైంది. మాదిగల రాజకీయ ప్రాతినిధ్యం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విస్మరిస్తుంది అనడానికి అది రాజకీయంగా రుజువైపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో కూటమి గెలుపు మా గెలుపుగా భావిస్తాం. మరొకసారి సిటీ ఛానల్ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.